ఈ మధ్య ధర్మం కొంచెం వేరే రకంగా దారి మళ్ళుతుంది కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. మనం అందరం కూడా ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఊరు ఊరు కూడా వాడ కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అయితే అందరికీ తెలిసిన విషయమే RSS మాట విన్నారు, ఎప్పుడైనా విన్నారు కదా? ఇక్కడ ఉందా శాఖ జరుగుతుందా? ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ఉండే కార్యకర్త ఉన్నది ఇంత ముందు ఉండే ఇప్పుడు ప్రెసెంట్ లేదు. నడిపించినప్పుడు వేరే ఊర్లలో నడిపించినప్పుడు వెళ్తారు, కానీ ఇక్కడ ఆగిపోయింది. ప్రతిరోజు ఇక్కడ కూడా నడుస్తుంది. అయితే పరాభవనామ సంవత్సరంలో ఆ కార్యం కూడా మొదలు పెడితే బాగుంటుందేమో. ఎందుకంటే ఇక్కడ ఈ పరాభవ సంవత్సరంలో ఖచ్చితంగా ఎవరైతే ధర్మాన్ని అడ్డంకులు తెస్తారో, ధర్మాన్ని నాశనం చేయడానికి చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఏమంటారు, పరాభవం అనేది తప్పదు అనే ఈ సంకేతం ద్వారా ఈ సంవత్సరము మొదలైంది మనకి. అందుకనే మనం ఒక అడుగు ముందు వేసి వెళ్తే కనుక మనం ఖచ్చితంగా ధర్మాన్ని కాపాడుకుంటాము. మన విశ్వగురు స్థానంలో మన దేశాన్ని మొత్తం విశ్వాన్నే విశ్వగురుగా ప్రకటించే అవకాశం కూడా మనకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ధర్మంని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం ఒక పని చేస్తున్నాం ఇప్పుడు, అవునా? అక్షింతలై పెట్టుకున్నాం కదా. అయితే ఒక శ్లోకము మనకి ధర్మం వైపు నడిపించే విధంగా ప్రేరణ చేస్తుంది. ఆ శ్లోకం ఏంటి అంటే, దేశరక్ష పరం పుణ్యం, దేశరక్ష పరం వ్రతం, దేశరక్ష పరో యాగ, దేశ సేవ రతో భవేత్ అని ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం ఏం చెప్తుందంట? దేశరక్ష పరం పుణ్యం. మనము ఇట్లాంటి కార్యాలు ఎన్ని చేసినా కూడా ఒక్కసారి దేశాన్ని రక్షించే వైపుగా కనుక మనం ప్రయాణం చేస్తే మనకి ఈ కార్యం కంటే ఎక్కువ పుణ్యం వస్తుందంట. మనం ఇప్పుడు చేసే కార్యం ఏదైతే ఉందో ఈ కార్యం చేసేటప్పుడు మనకు ఎంత పుణ్యం వస్తుందని మనము స్వచ్ఛమైన మనసుతో వచ్చి ఇక్కడ చేస్తున్నామో దానికంటే ఎక్కువ పుణ్యం లభించే కార్యము ఏ కార్యం చేస్తే లభిస్తుందంట? మనకి దేశ సేవ చేస్తే అది లభిస్తుందంట. దేశ సేవ చేయడం అనేది ఒక గొప్ప ఏమంటారు, మనకి చాలా పవిత్రమైన ఒక మంచి అవకాశం. అది ఆ అవకాశాన్ని వదులుకుంటే మాత్రము మనము మన ధర్మాన్ని రక్షించలేకపోతామనే ఒక పెద్ద భయాన్ని మనలో సృష్టించుకున్న వాళ్ళం అవుతాము. అందుకని దేశరక్ష పరం పుణ్యం, దేశరక్ష పరం వ్రతం. మనం గుళ్ళలో వ్రతాలు చేస్తాం, ఇళ్లలో కూడా చాలా వ్రతాలు చేసుకుంటాము. మనం ఎన్ని వ్రతాలు చేసినా కూడా దేశ సేవలో భాగం పంచుకుంటే ఆ వ్రతానికి వచ్చే పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుందట. అందుకనే సేవ చేసిన, వ్రతం చేసిన, యాగం చేసిన, యాగాలు కూడా చేస్తారు చాలా మంది. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మన నిజంగానే ఏమంటారు అంటే ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో బయట బాహ్యంగా చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అంతర్గత ప్రయత్నం అనేది జరుగుతలేదు. అంతర్గత ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనం బయటకు వచ్చి మన ధర్మాన్ని ఎదిరించడానికి ఎవరు వచ్చినప్పుడు, మన ధర్మాన్ని తప్పుదారి పట్టించడానికి వచ్చినప్పుడు మనం గొంతెత్తి ప్రశ్నించగలిగితే అప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం. అది జరిగితేనే అప్పుడు అంతర్గతంగా మనము ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. మనం అప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి రథాన్ని ఊరేగిస్తారు కదా, రథం తిరుగుతుంది కదా. ఆ రథం తిరిగినప్పుడు ఎంత పుణ్యం, రథం